ఈరోజు నేను మీకు నేచర్ వ్యాలీ రిలేటెడ్గా ఫస్ట్ క్లబ్ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్కే ఫేజ్ 5లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే 4 ఎకర్స్లో మనం క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేసాము విత్ సఫిషియంట్ పార్కింగ్ ఏరియాతో. 20,000 SFT తోటి బిల్డప్ ఏరియా క్లబ్ హౌస్ది. మనకి ఈ 20,000 SFT తోటి ఈ క్లబ్ హౌస్లో మనం ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి రిసెప్షన్ విత్ వెయిటింగ్ లాంచ్ ఉంటుంది. కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి. 2 సీటింగ్ నుంచి 10 సీటింగ్ వరకు కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి. ఈవెన్ కొలీగ్స్ ఎవరన్నా వచ్చినా సరే మనం మీటింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాంతోపాటు ప్రీవ్యూ థియేటర్ ఉంటుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా సరే మనం మూవీస్ లేకపోతే ఏమన్నా ప్లాన్ చేసుకున్నా సరే ఈ ప్రీవ్యూ థియేటర్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి జిమ్, ఏరోబిక్స్, యోగా, మెడిటేషన్ దానికి సపరేట్ రూమ్స్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ అవుట్డోర్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇంటర్నల్గా గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇదే క్లబ్ హౌస్లో గెస్ట్ రూమ్స్ యూజ్ కూడా మనం వీకెండ్స్లో కానీ వీక్డేస్లో కానీ ఎప్పుడైనా సరే యాజ్ పర్ యువర్ చాయిస్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 500 సీటింగ్ కెపాసిటీ తోటి బ్యాంకెట్ హాల్ ఉంటుంది, ఏసీ కన్వెన్షన్. ఇవి కాకుండా మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పేసి సపరేట్గా స్పోర్ట్స్ గురించి లైక్ ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్ టైప్లో ఇలాంటి ఇండోర్ గేమ్స్ అన్నీ యూజ్ చేసుకోవడానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇదే స్పోర్ట్స్ కాంప్లెక్స్ని మనం గ్యాదరింగ్ పార్టీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ దెన్ 1,000+ మెంబర్స్ ఉన్నప్పుడు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 5 ఎకర్స్లో అవుట్డోర్ గేమ్స్, మెయిన్ క్రికెట్ గురించి ఒక గ్రౌండ్ కూడా ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే ఈ క్లబ్ హౌస్లో ఈ ఎమ్యూనిటీస్ అన్నీ మన ప్లాట్ హోల్డర్స్ గురించే మెయిన్లీ. ఎవరైతే మన దగ్గర ప్లాట్స్ తీసుకుంటారో వాళ్ళకి స్పెషల్గా ఈ ఎమ్యూనిటీస్ అనేవి యాడ్ అవుతూ వస్తాయి. ఫర్దర్ మీరు కూడా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ వీకెండ్ హోమ్స్ ఏమన్నా ప్లాన్ చేసేలేకైతే మన ప్రాజెక్ట్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన ప్రాజెక్ట్ క్లియర్ టైటిల్ తోటి హైవే ఫేసింగ్ వెంచర్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్, మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు సైట్ విజిట్ ప్లాన్ చేయండి. దెన్ ఆఫ్టర్ మీరు ప్లాట్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.